చేరొచ్చినటువంటి దేవుని బిడ్డలకు, సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు నా నిండు వందనములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలం వేళలో మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 47 నుండి 56 వచనములు చదువుకున్నాం కదా. మూల పాఠము అదే, కానీ దానికి ఒక అంశం పెట్టాను, యేసుని అప్పగించుట. యేసుని అప్పగించుట అనే అంశం. హలో, యేసుని అప్పగించుట. ఇక్కడ మనం 3 భాగాలు చూద్దాము. ఇక్కడ 47వ వచనం నుండి 56 వచనాల వరకు చదువుకున్నాం, కానీ 47 నుండి 68 వచనములు మన పాఠ్య భాగం. నేను ఎందుకంటే తక్కువ చదివించినాక టైం స్పెండ్ అవుతుందని, బట్ నేను చెప్పేటప్పుడు మాత్రం కుదించి చెప్పేస్తాను, అర్థమయ్యే విధంగానే చెప్తాను, మీరేం వరి అవ్వనవసరం లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 47వ వచనం నుండి 68 వచనములలో మనం చూస్తే యేసు ప్రభువును అప్పగించడం, యేసు ప్రభువును ఎలా అప్పగించారు, యేసు ప్రభువును ఎవరికి అప్పగించారు, యేసు ప్రభువు అప్పగించడానికి పోతున్నప్పుడు ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది మనం చూస్తాం. రీసెంట్గా సోమవారం రోజు ఈ వారంలోనే మనం చూసాం, గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన కోసం అనేసి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు ఆయన? ప్రార్థన కోసము. ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? చేరినట్టు ఆ రోజు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎందుకోసం గెత్సెమనే తోటలో యేసు ప్రభు విజ్ఞాపన చేశాడు? శోధన చేయించడానికి. ఏ శోధన? ఆయనకి ఏమి శోధన ఉంది? ఒక గిన్నె, ఒక పాత్ర అనేది, ఉగ్రత పాత్ర అనేది ఉంది. ఆ ఉగ్రత పాత్ర అనేది ఏంటో కాదు, మన పాపములు నిండినటువంటి ఆ గిన్నె, ఆ ఉగ్రత పాత్రను తప్పించుకోవడానికి యేసు ప్రభు ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి ట్రై చేశాడు. కానీ ఆయన చిత్తము కాదు. ఎవరి చిత్తము? తండ్రి చిత్తము అని చెప్పేసి మనం చూసాము. అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ప్రార్థనకు వెళ్తే శిష్యులు నిద్రపోతున్నారు. అలసట చేత, దుఃఖము చేత నిద్రపోతున్నారు. యేసు ప్రభు 3 సార్లు వచ్చిన వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారని మనం చూసాం గెత్సెమనే తోటలో. ఆ తర్వాత జరిగినది ఏంటంటే, యేసు ప్రభువుకి తెలుసు ఆ క్షణం ఏంటి, యేసు ప్రభుని ఏ టైంలో అప్పగింపబోతాడు, యేసు ప్రభు ఏ టైంలో యూదా ఇస్కరియోతు వచ్చి అప్పగిస్తాడు, ఆ రాజ్యంకు, ఆ యూదులకు అప్పగిస్తాడు అని యేసు ప్రభుకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని శిష్యులకు కూడా చెప్పారు, కానీ శిష్యులు వినలేదు. అది రాత్రి వేళ. రాత్రి వేళ ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సేమ్ టైం యేసు ప్రభుకి మాత్రం తెలుసు, శిష్యులకు మాత్రము తెలియదు. ఏం జరగబోతుందో శిష్యులకు తెలియదు, కానీ యేసు ప్రభుకి మాత్రము ఆ దొంగ వస్తున్నాడు, అపవాది వస్తున్నాడు, నన్ను సిలువకు అప్పచెప్పడానికి వస్తున్నాడు అనేసి యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ప్రార్థనలో నిమగ్నమైపోయాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడని మనం విన్నాం. ఇప్పుడు 47వ వచనం చదువుకుందాము. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాను. యూదా ఎవరు? 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు. వారితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకున్న ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ఏమి చేత వచ్చాడు? ఆయన శిష్యులతో మాట్లాడదామని వచ్చాడా? యూదా ఇస్కరియోతు శిష్యులతో కలిసిపోదామని వచ్చాడా? యేసుప్రభు బోధ విందామని వచ్చాడా? కాదు. ఏమొచ్చాడు? ఎలా వచ్చాడు? ఆయనతో పాటు ఎంతమంది తీసుకొచ్చాడు? గొప్ప జనసమూహం తీసుకొచ్చుకొని వాళ్ళు ఎవరంట, ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ చేతిలో బహు జనసమూహము, కత్తులు గుదియలు, తర్వాత అవన్నీ పట్టుకొని యేసు ప్రభువును ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఎంత ఫేక్ ఫ్రెండ్షిప్ తెలుసా? యూదా ఇస్కరియోతు నకిలీ ఫ్రెండ్షిప్, నకిలీ స్నేహం అంటారు. యేసు ప్రభు ఆయన చూడంగానే, యూదా ఇస్కరియోతుని చూడంగానే ఏమన్నాడు తెలుసా? ఆయన అప్పగించేవాడు ముందే ప్లాన్ చేసుకొని వచ్చినాడు. యూదా ఇస్కరియోతు, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఒక ముద్దు పెడతాను, ఆ ముద్దు పెట్టిన అతనే ఇప్పుడు యేసు అని చెప్పి అతన్ని పట్టుకొని వెళ్ళాలని చెప్తాడు. ఆ సైన్ ఇచ్చేసినాడు. ఈ గేవ్ ఏ ప్లాన్ అండ్ సైన్ అనమాట. ఇచ్చేసి దూరం నుండి వెళ్ళి యేసు ప్రభును ముద్దు పెట్టుకోవడానికి వెళ్తాడు. చూడండి ఇంత మంచి మాట చెప్పాడు. ఇక్కడ గుర్తు చెప్పాడు, సైన్ ఇచ్చాడు, ఒక సైన్ ఇచ్చాడు. చెప్పి వెంటనే
49 యేసు వద్దకు వచ్చి బోధకుడా అన్నాడు. ఏమన్నాడు? బోధకుడా. ఎప్పుడు పిలుస్తాం మనం బోధకుడా అని? కష్టంలో ఉన్నప్పుడు పిలుస్తామా? ఇబ్బందిలో ఉన్నప్పుడు పిలుస్తామా? ఒకరిని అప్పగించడానికి పిలుస్తామా? అదే మనం గమనిస్తే మన స్నేహితులలో కూడా ఎవరైనా అలా ఉంటున్నారా? యేసు ప్రభువుని కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నామేమో, మనం కూడా ఆలోచించుకుందాం. ఇక్కడ కూడా ఆయన ఏం చేశాడు? బోధకుడా అని చెప్పి ఏం చేశాడు? వెంటనే నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క ముద్దు చేత యేసు ప్రభువును అప్పగించేశాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. కానీ దేవుడికి తెలుసు, యేసు ప్రభుకు తెలుసు ఆ క్షణం ఏంటంటే ఆయన శిలువ మరణం పొందాలి, లేఖనాలు నెరవేరాలి. కాబట్టి ఆ లేఖనాలు నెరవేర్పు లాగానే జరుగుతూ వస్తుందని తెలుసు. ఆ టైం, దట్ ఈస్ ద టైం, అదే ఆ క్షణం అని దేవుడికి తెలుసు. శిష్యులకు మాత్రము తెలియదు, వాళ్ళు మెలకుగా లేరు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? బోధకుడా అని వెంటనే నీకు శుభములోనే చెప్పి ముద్దు పెట్టుకోనగానే యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చెలికాడా అన్నాడు. స్నేహితుడా అని అర్థం. చెలికాడా, నువ్వు చేయవలసిందేదో చేసేసేయి అంటాడు కదా. ఏమన్నాడు? చెలికాడా, నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది. చెలికాడా. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా అంటున్నాడు, చెలికాడా, స్నేహితుడా, స్నేహితురాలా అంటున్నాడు. నీవు కూడా ఏ విషయంలో యేసు ప్రభువు ఫేక్గా ఉంటున్నావో, యూదా ఇస్కరియోతులాగా ఏమైనా మనం ఉంటున్నామో మనకు తెలియదు. రోజు మందిరంకి వస్తున్నాము, భక్తితో బైబిల్ పట్టుకొస్తున్నాము, పాటలు పాడుతున్నాము, మనం దేవుని స్తుతిస్తున్నాము. కానీ ఏ విషయంలో దేవునికి మనము విరోధంగా ఏదైనా ఉన్నామేమో అని ఒకసారి మనం నటనా జీవితంలో ఉన్నామా? ఒకవేళ మనం నటనా జీవితంలో ఉంటే మనం ఏం చేయాలి? యూదా ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకోవాలి. యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే ఒక్క ముద్దుతోనే యేసు ప్రభువును అప్పగించాడు కదా, అటువంటి సంస్కారహీనుడు అనాలి. అతనికి సంస్కారమే లేదు. యేసు ప్రభు ఒక స్నేహితుడిలాగా పిలిచాడు. స్నేహితుడా, నువ్వు చేయవలసినది చేసేసాయి, దిస్ ఇస్ ద టైం, ఈ టైం వచ్చేసింది, నువ్వు చెయ్యని. కానీ వెంటనే యేసు ప్రభు ఆ మాట అన్న వెంటనే ఏం జరిగిపోయింది? వెంటనే బందిపోటు దొంగల వాళ్ళు సైనికులు వచ్చి ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. ఆయన మీద పడి పట్టుకున్నారంట. మరి ఘోరంగా చూడండి, ఏమని చెప్పినారు? ఆయన మీద పడి ఆయనను పట్టుకుని, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాపి ఏం చేశాడు? వెంటనే కోపం వస్తుంది కదా. పక్కన ఏదైనా ఎవరన్నా ఏమన్నా మన గురించి కానీ పక్కన వాళ్ళ గురించి ఏదైనా అంటే నెక్స్ట్ మినిటే బాగా క్లోజ్ ఉండే వాళ్ళు వెంటనే వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి వస్తారు. సేమ్ టు సేమ్ యేసు ప్రభు శిష్యులలో ఒకరు యోహాను సువార్తలో వ్రాయబడింది. ఆయన ఎవరంటే పేతురు. ఏం చేస్తాడంటే యేసు ప్రభు మీదకి వచ్చి వాళ్ళు బందిపోటు సైనికులు వచ్చి యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకొని ఆయనని బంధించడానికి ట్రై చేస్తాడో వెంటనే కత్తి తీసి చెవు తెగ నరికేశాడు. చెవు ఊడిపోయింది కంప్లీట్గా. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ కత్తి యూజ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, నీ కత్తి వారిలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేత నశిస్తారు. ఇదే వాక్యము లేఖనం. అది కత్తి పట్టుకొని వారు కత్తి చేత నశిస్తారు అని ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనంలో నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. చూడండి, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఎవరైనా వచ్చి మనల్ని చంపారనుకోండి, ఆ చంపిన వాడు అదే చావు చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా, కంటికి కన్ను పంటికి పన్ను. అంటే మనం ఏం చేస్తే అది తప్పకుండా జరుగుతుంది అని ధర్మశాస్త్రం ఎత్తి దేవుడు ఈ లోకంలో చెప్పాడు. మరి కత్తి ఒళ్ళో పెట్టేసుకో, లోపల దాచిపెట్టేసే. నువ్వు ఆ కత్తిని యూజ్ చేయొద్దు. ఒకవేళ కత్తితో అతన్ని చేసినావు కదా, ఆ పని చేస్తే నువ్వు కూడా ఆ కత్తి చేత ఒకరోజు శిక్ష పొందుతావు అని పేతురుకు చెప్తాడు. యేసు ప్రభు చెప్పిన మాటను వెంటనే ఏం జరిగింది? ఆయన
ఊరికే లేడు. యేసుప్రభు కూడా మళ్ళీ ఇక్కడ వ్రాయబడలేదు, కానీ యేసుప్రభు ఏం చేశాడు, ఆ చెవును మళ్ళీ పట్టుకొని స్వస్థత ఇస్తాడు. ఇక్కడ చూడండి ఏమని వ్రాయబడింది 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనేలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనిచున్నావా? చూడండి, నువ్వు ఎట్లా వచ్చినావు? మనుషులతో పట్టుకొని వచ్చినావు. ఎంతమంది బండ్రోతులు వచ్చినారు, సైనికులు వచ్చినారు, ప్రధాన యాజకుని దగ్గర అప్పగించడానికి వచ్చినావు కదా యూదా ఇస్కరియోతు. ఒకవేళ దాన్ని కాపాడడానికి యేసు ప్రభు ఏం చేస్తాడు, దేవుని దూతల్లో పంపించగలడు, ఆయనను కాపాడవచ్చు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు కదా, ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, మనుష్య కుమారుడు కాబట్టి ఆయనకు సపోర్ట్గా దేవుని దూతల్ని పంపించి కాపాడవచ్చు. ఒక వ్యూహం అంటే 6000 అని అర్థం. చూడండి కింద రాసింది, ఒక వ్యూహము 6000 అంటే ఎన్ని వ్యూహాలు పంపిస్తారు ఇక్కడ? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుతాడు కదా. దేవుడికి అంత శక్తివంతుడు కదా. అంటే 12 × 6 72,000 మందిని సైనికులను దేవదూతలను పంపించి దేవుడు కాపాడగలడు. కానీ దేవుడికి అంతమంది దూతలు కూడా అవసరం లేదు. ఒక్క దూత వచ్చినా కూడా ఖడ్గంతో వెంటనే వారిని హతం చేయగలరు. కానీ యేసు ప్రభు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు? లేఖనములు నెరవేర్పు జరగాలి, ఖచ్చితంగా లేఖనాలు జరగాలి. ఆ లేఖనములు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు జరగాలి కాబట్టి అన్నాడు. చూడండి 54వ వచనంలో, నేను వేడుకొని నేడలా ఈలాగు జరగవలనని లేఖనము ఏలాగూ నెరవేరునని అతనితో చెప్పను. లేఖనాలు జరగాలి కదా, ఏవైతే ప్రవచింపబడ్డాయో అవి ఖచ్చితంగా జరగాలి. కాబట్టి యేసు ప్రభు ఖచ్చితంగా సిలువలో బలి కావాల్సిందే, యేసు ప్రభు యూదుల రాజుకు అప్పగింపబడాల్సిందే అని చెప్పాడు. ఒకవేళ అలా దేవదూతలు వస్తే లేఖనాలు నెరవేరవు అని చెప్పాడు. తర్వాత చూడండి 55వ వచనంలో, ఆ గడియలోను యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ బుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొని లేదు, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగదని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయారు. ఫస్ట్ టైము యూదా ఇస్కరియోతు వచ్చి ఏం చేసినాడు, యేసు ప్రభును అప్పగించేశాడు. యేసు ప్రభును అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడు? బందిపోటు దొంగలా లేకపోతే ఎవరు వాళ్ళు? సైనికులు, యూదుల సైనికులు. కానీ యేసు ప్రభు మీదకి ఎట్లా వచ్చినారు? బందిపోటు దొంగలు పట్టుకోవాలి ఎట్లా వస్తారో అట్లా వచ్చేసినారు అని చెప్తాడు కదా. యేసు ప్రభు ఎప్పుడు నమ్మక ద్రోహం చేయబడ్డాడు. ఎవరి చేత? యూదా ఇస్కరియోతు చేత. నమ్మక ద్రోహం అంటే నమ్మించి ద్రోహం చేసే వాళ్ళని నమ్మక ద్రోహం అంటారు. యేసు ప్రభుతో పాటే ఉన్నాడు, యేసు ప్రభు బోధలే విన్నాడు యూదా ఇస్కరియోతు. కానీ ఒక రొట్టె ముక్క తీసుకున్నాడు. ఒక రొట్టె ముక్క తిన్న వెంటనే ఆయన లాస్ట్ సప్పర్లో ఏం చెప్తాడంటే, ఒక్క రొట్టె ముక్క ఆయనకి ఇస్తాడు. ఆ రొట్టె ముక్క తిన్న వెంటనే ఆయనలో అపవాది ప్రవేశించి యేసు ప్రభుని అప్పగించడానికి యూదా ఇస్కరియోతు ముందుకు వెళ్తాడు. మనం చూస్తాము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 53వ అధ్యాయము 5వ వచనము, మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడను. చెప్పండి. మనకు స్వస్థత కలిగేను. యేసు ప్రభు చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ప్రవక్తలు యెషయా ప్రవక్త చెప్పినాడు కదా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందాలి యేసు ప్రభు అనేసి 53వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అలాగే యేసు ప్రభు ఇంకొక మాట కూడా, యేసు ప్రభు గురించి ఇంకొక మాట కూడా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము
ఆయన గురించి ఒక మాట వ్రాయబడింది ఇక్కడ 49వ అధ్యాయము 17వ వచనము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషుడిని స్తుతించినను, తన జీవిత కాలమునొకడు తను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరగలను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు, ఘనత నుండి బుద్ధిహీనమైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. యేసు ప్రభు తలుచుకుంటే ఒక్క నిమిషం పట్టదు కదా. ఆయన తండ్రిని అడిగితే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఒక్క నిమిషంలోనే దేవుడు ఆ యూదా ఇస్కరియోతు దూరం చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఏం చెప్పినాడు? నీకు నీవే మేలు చేసుకుంటేవి. ఒకవేళ యేసు ప్రభువే ఆయనకంతగా ఆయన మేలు చేసుకోగలిగితే మనుషులు వచ్చి ఏమంటారు? తిరస్కరిస్తారు కదా. మనుషులు వచ్చి ఎన్ని మాటలు అంటారు, ఎన్ని రకాలుగా అంటారు. కానీ దేవుడు లేఖనంలో జరగాలని చెప్పేసి యేసు ప్రభువే ఈ లోకంలో, మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆయన 5వ వచనంలో మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడని, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిన యూదా ఇస్కరియోతు చేత ఆయన దోషారోపణ కింద ఉండిపోయాడు. యూదా ఇస్కరియోతు చేత ఆయన అప్పగింపబడ్డాడు. యూదా ఇస్కరియోతు చేత ఆయన తిరస్కరింపబడ్డాడు. యూదా ఇస్కరియోతు చేత ఆయన ఎంతగా శ్రమ పొందాలో అని దేవుడు లేఖనముల గురించి చెప్పినట్టుగా అట్లాగే జరిగింది. మరి రెండవదిగా మనం చూసిన లాస్ట్ వచనంలో చదివినాం కదా, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో ఆయన శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా నమ్మక ద్రోహం జరిగింది యూదా ఇస్కరియోతు, తర్వాత శిష్యులు కూడా ఏం చేసినారు? విడిచిపెట్టేశారు. ఎంత ఘోరాతి ఘోరం. ఆయనతో పాటే ఉంటూ ఆయన బోధలు విని, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో భోజనం చేసి, ఎన్ని రకాలుగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ చూసి కూడా శిష్యులు కూడా ఏం చేశారు? పారిపోయారు, విడిచి వెళ్ళిపోయారు. మన జీవితంలో మనం కూడా అట్లనే ఉంటున్నాం. ఒకవేళ మనం ఎన్నో మేలు పొందుకుంటున్నాం దేవుని చేత, ఎన్ని మేలు మనం అడిగినప్పుడు అంతా ఇస్తూనే ఉంటాడు కదా. ఏ రోజైనా దేవుడు మనకి ఇవ్వకుండా లేడు. ప్రతి విషయంలో ఏ విషయం అడిగినా కూడా దేవుడు మనకు సాయం చేస్తూనే ఉంటాడు. అట్లా సాయం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? సడన్ గా దేవుడిని మర్చిపోతాం. ఎలా మర్చిపోతాము? ఎలా విడిచిపెడతాము యేసు ప్రభుని అంటే, కొన్నిసార్లు టైంకి ఈవినింగ్ టైమ్స్ 6 o'clock 7 o'clockకి మనకు ప్రేయర్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు చేస్తారని కాదు. 7 o'clockకి ప్రేయర్ ఉంటే ఆ టైంకి ఎవరైనా రిలేటివ్స్ కానీ వస్తున్నారు మన ఇంటికి అంటే ఏం చేస్తాము? ప్రేయర్ అన్నా వదిలిపెడతాం, కానీ రిలేటివ్స్కి మనము ఇంటికి పిలుచుకుంటాం కదా. ఒకవేళ అదే టైంకి 7 గంటలకి మీకు ఇష్టమైనటువంటి సీరియల్ వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాము? సీరియలే ముఖ్యం, కానీ నాకు చర్చ అవసరం లేదనుకుంటాం. మన జీవితాలలో మనం చేసేది ఇవే. యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోవడం అంటే ఇదే విషయం. ఆనాడు శిష్యులు యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు చేత వాళ్ళు ఎంతో మేలు పొందుకున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు జాలర్లు కదా, చేపలు పట్టడానికి పోతే అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నప్పుడు కూడా ఒక చోట వేయమంటే అక్కడ ఎన్ని విస్తారమైన చేపలు వస్తాయి. అవన్నీ చూసినారు కదా వాళ్ళు శిష్యులు. అన్ని చూసి కూడా యేసు ప్రభును విడిచిపెట్టారు. తర్వాత చూద్దాం 57వ వచనంలో చూద్దాం. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. నెక్స్ట్ స్టేజ్ ఏమైందంటే యేసు ప్రభును ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకొని వెళ్ళారు. కయప అంటే ఆ రాజ్యాధిపతంలో ఆయన గొప్పవాడు. ప్రధాన యాజకుడు అంటే చాలా పెద్దవాడు కదా, మంచి పొజిషన్లో మంచి అధికారంలో ఉన్నవాడు. కానీ వాళ్ళకు కూడా బైబిల్ గురించి తెలియదా? ధర్మశాస్త్రం తెలుసు కదా. ధర్మశాస్త్రం తెలిసినా కూడా, ఆ లేఖనాలన్నీ తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లేఖనాలు వెతకకుండా యేసు ప్రభు సిలువలో బలి అవుతాడు యెషయా గ్రంథంలో వ్రాయబడింది కదా. వాళ్ళకి అప్పుడు ధర్మశాస్త్రం ఉంది కదా. వాళ్ళు చదువుకోకుండా లేఖనాలు నెరవేర్పుల గురించి మర్చిపోయి యేసు ప్రభును సిలువకు వేయాలి అని అనుకుంటారు. వాళ్ళు సాక్షుల కోసం వెతుకుతుంటారు. ఇదే అధ్యాయంలో ఇదే చోట 60వ వచనంలో అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వస్తారు సాక్షుల కోసం. ఎంతమంది కావాలా?
ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, ఏదైనా ఇష్యూ జరిగిందా, నేను కళ్ళతో చూసినాను అని చెప్తారు. అట్లీస్ట్ 2 మెంబర్స్ చూస్తేనే జర్నలిస్ట్ ఓకే అంటారు కదా. అట్లీస్ట్ 2 మెంబర్స్, కోర్టులో కూడా అట్లీస్ట్ 2 మెంబర్స్ విట్నెసెస్ ఉండాలి. అట్లా సాక్షులు 2 కావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళలో 2 వచ్చారు. అబద్ధ సాక్ష్యం కోసం వెతుకుతున్నారు వాళ్ళు. కయప ప్రధాన యాజకుడు, అతను ఏం చేయాలి, అతను లేఖనాలు వెతుక్కోవాలి కదా యేసు ప్రభు గురించి, కానీ ఆయనను సిలువ వేయాలి అని చెప్పేసి తిరస్కరిస్తారు. ఏమి తిరస్కరిస్తారు? ధర్మశాస్త్రంలో తిరస్కరిస్తారు, యేసు ప్రభును తిరస్కరిస్తారు. సిలువ ఖచ్చితంగా వేయాలి అని డిసైడ్ అయిపోతారు. అందుకోసమనే ప్రధాన యాజకుడు వాళ్ళు ఏమని చెప్తారు చూడండి. 2 సాక్షులు, 2 మనుషులు వచ్చి 21వ వచనంలో, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పానని. 3 దినంలో కడతాడే? ఎట్లా కడతాడు? దేవాలయాన్ని పడగొట్టేసి 3 దినములలో కడతాడా? ఇది దేవదూషణ కాదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. దేవదూషణ చేసేవాడు ఈ శిక్ష ఉంటది ధర్మశాస్త్ర ప్రకారం. అలాగే ఇక్కడ దేవదూషణ చేసినాడు ఇలా అని చెప్పేసి అక్కడ చెప్పిన విధం ఏంటి? ఆయన మరణించి 3వ దినమున లేస్తాడు, పునరుద్ధానుడై లేస్తాడు అనే మాట వాళ్ళు అపార్థం చేసుకొని లేఖనములు వెనక్క, లేఖనములు చూడక, వాళ్ళు ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు చూడకుండా ప్రధాన యాజకులు సైతం వారిచ్చినటువంటి ఆ 2 మనుషులు, తుదకు 2 మనుషులు వచ్చి చెప్పినటువంటి మాటను బట్టి ప్రధాన యాజకులు లేచి, నీ ఉత్తరమే నీవు చెప్పవా? ఇట్లా వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు కదా, నువ్వు 3 దినములలో దేవాలయం పడగొట్టి కడతానన్నావే అని చెప్పేసి ప్రధాన యాజకుడు అడుగుతాడు. కానీ యేసు ప్రభు మౌనంగానే ఉంటాడు. హి విల్ నాట్ రెస్పాండ్. ఎంత అంటే యేసు ఊరకుంటేనో అంత మంచి మాట చూడండి. 62వ వచనం చివరిలో వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధపు సాక్ష్యం చూసి అడగగా యేసు ఊరకుంటేను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. వాళ్ళకు కూడా మైండ్ లో ఉంది ఏమే? జీవము గల దేవుని తోడు, దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు ఉన్నాడని కూడా తెలుసు, అన్ని తెలుసు. కానీ దే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ కోసం వెతకలేకుంటున్నారు. ప్రాఫిట్స్ ప్రవచించినటువంటి ఎవిడెన్సెస్ చూసుకోలేకపోతున్నారు, లేఖనాలు వెతకలేకపోతున్నారు. అవి వెతకకుండా యేసు ప్రభువును తిరస్కరించినారు. ఎంత ఘోరాతి ఘోరం కదా. మొట్టమొదటిగా యూదా ఇస్కరియోతు నమ్మక ద్రోహం చేశాడు. 2వదిగా శిష్యులు యేసుని విడిచిపెట్టిపోయారు. 3వదిగా ప్రధాన యాజకుడు కూడా, అధికారులు కూడా యేసు ప్రభువును తిరస్కరించారు. ఇంత ఘోరమైన స్థితి. మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము? ఇలాంటి తిరస్కార జీవితంలో మనం అంటున్నాము. ఒకసారి ఆలోచించుకోండి. 64వ వచనంలో చూడండి, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వన కూర్చున్నటయు ఆకాశ మేఘాలుపై వచ్చుటయు మీరు చూదురని చెప్పగా ప్రధాన యాజకుడు ఏం చేశాడంట? ఎంత కోపం చూడండి ప్రధాన యాజకుడికి. వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకి ఇక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. ఫైనల్ గా చూడండి ఎక్కడ పట్టుకొచ్చినారు? యేసు ప్రభుకి ఎట్లయినా ఆయన మీద నేరస్థాపన చేయాలి, ఆయన మీద నేరం మోపాలి అని చెప్పేసి ఏం చేసినారు? బట్టలు చెప్పుకున్నాడంట. ఆయన వస్త్రాలు చెప్పుకొని ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఎంత వీడు దేవదూషణ చేశాడు, ఇంత వాడా వీడా అని దూషింపబడుతున్నాడు యేసు ప్రభు. మనల్ని బట్టి కూడా మనం ఒకవేళ మంచి వారికి ఉండొచ్చు, మనం దేవుడి సన్నిధికి వస్తుండొచ్చు. మనల్ని చూసి ఇతరులు కూడా ఏం చేయాలి? మంచి దారులు నడచాలి. కానీ వాళ్ళ యేసు ప్రభు అంట, వాళ్ళంట యేసు ప్రభు బిడ్డలంట అని మనల్ని బట్టి యేసు ప్రభు దూషణ పాలు కాకూడదు. వాడా వీడా అని దూషింపబడ్డాడు ఆనాడు. నేటి దినం మనల్ని చూసి యేసు ప్రభు దూషింపబడకూడదు. చూడండి 65వ వచనంలో మరి ఒకసారి చూద్దాము. తన వస్త్రం, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ముందు వేసి ఆయనను మృతిరి. ఎంత ఘోరం
యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించుకొని, వెంట్రుకలు పెరుగు వేయ వారికి నా చెంపలు అప్పగించుకొని, ఉండి వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. యేసు ప్రభు చివరి మాట 68వ వచనంలో, మత్తయి సువార్త. ఇవి లేఖనములు, యెషయా గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్పు. ఇక్కడ మనము మత్తయి సువార్త 26 చివరి 68వ వచనంలో చూస్తే, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని. దానికంటే ముందు లైన్లో, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన బుద్ధి. అంత ఘోరంగా యేసు ప్రభువు గుద్దారు, కొట్టారు భయంకరంగా. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టించుకున్నాడు? ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టించుకున్నాడు. అన్ని దెబ్బలు కొట్టించుకున్నాడు. కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. వాడా వీడాన్ని దూషింపబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, వెంటికలు పీకించబడ్డాడు. ఆయన గడ్డం పట్టుకొని లాగేంటారు. ఆయనకి ఇదే ఉంటుంది కదా, మనం చదివితే ఉంటుంది. మనకు ఎక్కడ చూస్తాం ఆ విషయము? పరమగీతంలో చూస్తాం. ఆయన ఉమ్మిని పోలినటువంటి బియర్డ్ ఉంటుంది. తర్వాత అదే వాక్యం మళ్ళీ ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనకు ఎంత మంచి హెయిర్ ఉంటుంది, బంగారు వర్ణం వంటి. అట్లా యేసు ప్రభు చుట్టుపట్టుకుని లాగేశారు, భయంకరంగా కొట్టారు, ఉమ్మి వేశారు. తర్వాత ఆయన కొరడా దెబ్బలతో కొట్టారు. ఆయనకు ఎట్లా అంటే నాగలి చాలా వల్లే పొలం దున్నుతారు కదా, పొలం దున్నినప్పుడు ఎట్లా లైన్స్ ఎట్లా పడతాయి అట్లా పడ్డాయంట ఆయన బాడీ అంతా. అదంతా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 53వ అధ్యాయంలో. ఎంత ఘోరంగా నలగొట్టబడు మన కోసమే అంతగా ఆయన తగ్గించుకొని తను తాను రిక్తుడిగా చేసుకున్నాడే. ఆ యేసు ప్రభుని మనం తిరస్కరించకూడదు. మనం దేవదూషణ చేసేటట్లుగా మనం బ్రతకకూడదు. ఈ లోకంలో ఉన్నంత కాలము యూదా ఇస్కరియోతు ఎలాగైతే నమ్మక ద్రోహం చేశాడో, ఫేక్ ఫ్రెండ్స్ లాగా ఉండకూడదు, నటనా జీవితం లాగా మనం జీవించకూడదు. తర్వాత రెండవదిగా మనం చూసాము, శిష్యులు పారిపోయినారు కదా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అమ్మో, సైనికులు వచ్చి పట్టుకున్నారు కదా యేసు ప్రభుని, బందిపోటు దొంగను పట్టుకున్నారు, కత్తులు ఊదే తీసుకొని మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు విడిచి పారిపోయారు. యేసు ప్రభుని ఒంటరిగా చేసినారు. మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చి సడన్ గా అటాక్ చేసి బైబిల్స్ లాగేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? మాకు యేసు ప్రభు దేవుడు కాదు, సరే తీసుకోండి అనకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ఎన్ని రకాలుగా హింస పెట్టినా మనం ఏం చేయాలి? ప్రతి శ్రమ, వేదన, బాధ అన్ని భరించాలి. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. అలా చేయకపోతే మనము ఈ లోకంలో మనం ఉండి కూడా వేస్ట్ అనమాట. దేవుడు మనకు ప్రతిదినము ప్రతి క్షణం కాపాడుతున్నాడు కదా. మనం దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాము? దేవుడిని ఆరాధించడానికి, పూజించడానికి. ఒకవేళ అపవాది చేత మనం చిక్కబడితే అపవాదిని, వాని దూతలను దేవుడే బంధిస్తాడు. దేవుడి నామంకి స్తుతి ఉంటుంది. కానీ మనం ఎప్పుడు విడిచిపెట్టి పారిపోకూడదు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టకూడదు, యేసు ప్రభుని అసలు విడిచిపెట్టకూడదు. మన జీవితంలో శిష్యులు విడిచిపెట్టిపోయారు. జకర్యా గ్రంథంలో అది కూడా నెరవేర్పే. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడము, ఇదే సైన్యములకు యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయదు. గొర్రెలు అంటే శిష్యులు అప్పుడు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు బిడ్డల గొర్రెలము. ఆనాడు యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు శిష్యులు విడిచి పారిపోయారు. ఇది లేఖనం జకర్యా గ్రంథంలో యేసు ప్రభు చెప్పి. అప్పుడు జకర్యా గ్రంథంలో జకర్యా రాసినటువంటి లేఖనము ఇక్కడ నెరవేర్పు జరిగింది. శిష్యులందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయింది కాకుండా, తప్పించుకుని పోయింది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఆయన ఎవరో మాకు తెలియదని చెప్పిన వాళ్ళలో పేతురు ఒకడు కదా, ఆయన ఎవరో నేను ఎరగనని చెప్తాడు. అటువంటి స్థితి మనకు రాకూడదు. ఈవెన్ మనం పనిచేసే డ్యూటీ ప్లేస్లో కానీ, మనం పనిచేసే వర్క్ ప్లేస్లో, ఆఫీసెస్లో కానీ,
కాలేజెస్లో పనిచేస్తున్నా, లేకపోతే కాలేజెస్లో చదువుతున్నా, ఎక్కడున్నా కూడా యేసు ప్రభు మనకు తోడుంటాడు. కాబట్టి ధైర్యంతో ఎవరైనా ఏమైనా అన్నా కూడా మౌనము వహించాల్సిందే, కానీ మనం తిరుగుబాటు చేయకూడదు. కానీ దేవుని నామమును మాత్రం పక్కకు త్రోసివేయకూడదు. యేసు ప్రభుని పక్కకు త్రోసివేయకూడదు. యేసు ప్రభుని నమ్మక ద్రోహంగా చూడకూడదు. మనం యూదా ఇస్కరియోతు ఎంత ప్రేమించి ఎంత దగ్గరకుండే మనిషి కూడా యేసు ప్రభుని అప్పగించినట్టు ఆయనను తిరస్కరించినాడు కదా, ఆయనను నమ్మక ద్రోహంతో ఆయనని నమ్మించి ద్రోహం చేసినాడు. అటువంటి యూదా ఇస్కరియోతు లాగా ఉండకూడదు, శిష్యులు లాగా ఉండకూడదు. లాస్ట్ మినిట్ లో పారిపోయినారు. ఆయన శ్రమ వచ్చింది. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో వెంటనే వాళ్ళు విడిచి వెళ్ళిపోయినారు. తర్వాత మూడవ భక్తులు ఎవరు? ప్రధాన యాజకుడు అయ్యప్ప, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు ఏం చేశారు? లేఖనములు చూడకుండా యేసు ప్రభును తిరస్కరించినారు. ఎలా ఎంత ఘోరంగా తెలుసా? ఆయన పైన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్ది కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడో ఎవరో ప్రవచించాలని చెప్పారు. ఇంత ఘోరంగా మాట్లాడారు కదా యేసు ప్రభును ఇంత ఘోరంగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభువును మనం చూస్తే ఒకసారి పిక్చరైజ్ చేసుకున్నాము. ఆ స్థితి ఎట్లా ఉంటుంది? సిలువకు అప్పగింపబడుకో ముందర ఆ స్థితి, ఆ కండిషన్ ఎట్లా ఉంటుంది? అందరూ దూరం అయిపోతారు, యేసు ప్రభు ఒక్కడే మిగిలి ఉన్నాడు. అటువంటి స్థితి మనం కూడా తీసుకురాకూడదు. చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఇది మనకందరికీ అండి, ఎవరైనా కానీ దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? ఎంతమంది రొట్టెలో చేయి వేస్తున్నారు? దేవుని సహవాసం కలిగిన వారు ఎంతమంది? చూడండి, కొంతమంది అయితే పెళ్లి బ్యాప్టిజం తీసుకుంటారు. పెళ్లి అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటారు, మారు మనసు అసలు ఉండదు. పెళ్లి అప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయాలంటే మన సంఘంలో బాప్టిస్ట్ చర్చెస్లో ఎనీ అదర్ మినిస్ట్రీలో ఏం చేస్తారు? ఖచ్చితంగా మాకు పెళ్లి జరగాలంటే ఏం చేస్తారు? బ్యాప్టిజం ఇస్తారు. ఇవ్వకపోతే ఆ మెంబర్షిప్ లేదు, మన చర్చిలో పెళ్లి చేయమంటారు. లేకపోతే మీరు ఎక్కడైనా బయట ఫంక్షన్ హాల్లో చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా చేసుకోండి అంటారు. ఎవరితోనా చేయించుకోండి. పెళ్లి బ్యాప్టిజం తీసుకొని మోసపోతున్నారా? యేసు ప్రభుని సిలువ వేస్తున్నారా? రొట్టె రసంలో చేయి వేయకుండా, ఆయన శరీరంలో జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన రక్తంలో జ్ఞాపకం చేసుకోకుండా మనం ఇంకా ఆయనలో సిలువ వేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి వెలిగింపబడి మనం ఒక్కసారే వెలిగింపబడ్డాం, ఒక్కసారి బాప్తిసం తీసుకున్నాం. యూదా ఇస్కరియోతు నమ్మక ద్రోహం చేసినట్టుగా మన నటనా జీవితం ఈ లోకంలో ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తూ రొట్టె రసంలో చేయి వేయకుండా ఉన్నటువంటి నటనా జీవితం మనకొద్దు. శిష్యులు ఆ రోజు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు కదా, అటువంటి జీవితం మనకొద్దు. యేసు ప్రభులో ఒకసారి వెలిగింపబడి మనము పారిపోకూడదు. యేసు ఎవరో అన్నట్టుగా మనము జీవించకూడదు. ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ప్రధాన యాజకులు, యూదులు, అధికారులందరూ కూడా ఆయనను తిరస్కరించారు కదా, అలా మనం తిరస్కరిస్తున్నామా? యేసు ప్రభుతో చివరి దాకా మనం ఉండగలుగుతామా లేదా? మనం పరీక్షించుకుందాం. ఇక్కడ ఎంత మంచి మాట అన్నాడు కదా, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు.
యేసు ప్రభు శిలువ ధ్యానం చూస్తున్నాం, యేసు ప్రభు శిలువ శ్రమలు తెలుసు మనకు. చిన్నప్పటి నుండి క్రైస్తవులమే, క్రైస్తవ బిడ్డలుగానే పుట్టినాము. కానీ మనం ఏం చేస్తున్నాం? మారు మనసు పొందిన వాళ్ళు గురించి కాదు. ఒకవేళ మారు మనసు పొంది కూడా తప్పిపోయి తిరుగుతున్న వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. మారు మనసు పొందని వారు నిత్య నరకానికి వెళ్తారు. ఏ క్షణం యేసు ప్రభు వస్తాడో మనకు తెలియదు కదా. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం యేసుని ఇంకా నమ్మక ద్రోహంతో యేసుని అప్పగిస్తున్నామా? శిష్యులు కూడా ఆనాడు యేసు ప్రభును వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. అట్లా విడిచిపోయే స్థితిలో యేసు ప్రభును విడిచిపెట్టే వారంగా ఉన్నామా? తర్వాత యేసు ప్రభును తిరస్కరించే వారంగా ఉన్నామా? లేకపోతే చివరి దాకా ఆయనతో ఉందామా? ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. మనం డిసైడ్ చేసుకోవాలి. నేడే ఆలోచించుకోండి. మనం ఆ కేటగిరీస్లో ఉండకూడదు. యూదా ఇస్కరియోతు కేటగిరీలో ఉండకూడదు, శిష్యుల కేటగిరీలో ఉండకూడదు. ఇంకొకరు ఎవరు? ప్రధాన యాజకులు, కైపాలు, ధర్మశాస్త్రం నెరిగిన వారి కేటగిరీలో ఎవరు ఉండకూడదు. అటువంటి స్థితి మనకు అవసరం లేదు. మనం అలా జీవిస్తుంటే ఇంకా ఏం చేస్తున్నట్టు? యేసు ప్రభును బాహాటముగా ఆయన శిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నాం కనుక మారు మనస్సు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచడం అసాధ్యం. మళ్ళీ నూతనం చేయడం వాళ్ళకి, మళ్ళీ వారిని కొత్త జీవితంలో తీసుకురావడం చాలా కష్టం అంటున్నాడు పౌలు భక్తుడు. మనం అటువంటి జీవితంలో ఉంటే ఒకవేళ ఇప్పుడే ఒకసారి ఆలోచించుకోవాలి. మనం దేవునితో మన హృదయాన్ని అప్పచెప్పుకోవాలి. దేవా, అవును, ఏ విషయంలో నేను వెనకాడుతున్నాను, ఏ విషయంలో నేను నటన జీవితంలో ఉంటున్నాను, నీకు విరోధంగా నేను ఉంటున్నానా? నిన్ను ఇంకా సిలువ కొట్టాలి, ఇంకా బాహాటంగా నేను అవమానపరచాలని జీవిస్తున్నానా? మనకు తెలియదండి. మనం అనుకుంటాం కదా, బయట ప్రపంచంలో బయట జనాలు అనుకుంటారు ఏమని, అయ్యో ఇతను ఆ పని చేశాడు, అయ్యో ఈమెనా అది ఆ పని చేశారు. అట్లాంటి మనకు రాకూడదు. మనం ఎలా జీవించాలి? ఎంత మంచిగా జీవించాలి? యేసు ప్రభు చూపించినటువంటి మాదిరి మనం ఈ లోకంలో చూపించాలి. ఇంకా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, ఇంకా ఎంతమంది సిగరెట్లు తాగుతున్నారు, ఇంకా ఎంతమంది త్రాగుడుకు ఉన్నారు. తెలియకుండా లోపలనే చిక్కులలో పడిపోతున్న వారు ఉన్నారు. దేంతో? ఇటువంటి సెల్లో తెలియకుండానే. మనకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, నేను అనేది ఒక గర్వం ఉంటుంది కూడా. ఆ ఇగో పెట్టుకొని మనం ఏం చేస్తాము? ఆ ప్రౌడిష్ నేచర్ పెట్టుకొని నేను ఏమైనా చేయగలుగుతాను, దేవుడు చూస్తాడా నన్ను? 4 గోడల మధ్యలో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. నైట్ ఎవరు చూస్తారు? ఎవ్వరు లేరు. నేను మందు తాగితేనే, సిగరెట్ తాగితే, మేడపైన ఎక్కి తాగితేనే, ఇంట్లో 4 గోడల మధ్యలో ఉండి తాగుతాయి. అటువంటి జీవితంలో ఉంటే కూడా యేసు ప్రభు నిన్ను ఎప్పటికీ క్షమించాడు. ఒక్కసారి వెలిగింపబడి తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభును మరలా సిలువ వేస్తున్నారు. ఎన్నిసార్లు సిలువ పొందాడు యేసు ప్రభు ఈ లోకంలో? ఒక్కసారే సిలువ పొందాడు. ఒక్కసారి ఆయన శ్రమ అనుభవించాడు. ఒక్కసారి ఆయన అప్పగించబడ్డాడు. ఒక్కసారి మన పాపములన్నింటినీ ఆయన సిలువలో భరించాడు. మన పాపములన్నీ తుడిచివేశాడు. ఒక్కసారే చేశాడు ఆయన. ఆయన చేసిన యాగం ఓన్లీ వన్స్, ఒక్కసారి. ఇంకెన్నిసార్లు మనం సిలువ వేస్తాం? మనం చేసే పనుల చేత మనం సిలువ వేస్తున్నామా? యూదా ఇస్కరియోతు లాంటి నమ్మక ద్రోహులం లాగా మనం ఉంటున్నామా? శిష్యులలాగా యేసు ప్రభును విడిచిపెట్టి వెళ్ళే వారంలాగా ఉన్నామా? లేకపోతే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రధాన యాజకులు, యూదులు, వాళ్ళు పెద్దలు, అధికారులు, యూదులు ధర్మశాస్త్రం నిష్ఠగా పాటిస్తారు. వాళ్ళు కూడా లేఖనములు ఎరగకుండా యేసు ప్రభు చిన్న చిన్న విషయాలకు దేవాలయం గడపాడు. 3 రోజులలో అనేసరికి వెంటనే ఆ 2 విట్నెసెస్తోనే యేసు ప్రభును దూషణ పాలు చేశారు. యేసు ప్రభును తిరస్కరించారు, ఉమ్మి వేశారు, కొట్టారు. ఎంత ఘోరం అండి! మనం కూడా తెలియకుండా మనం ఏమైనా చేస్తున్నాము. మనకు తెలియదు.
తెలియకుండా చేసినటువంటి పాపములు ఉన్న ఘోరం. ఒకవేళ తెలిసి కూడా చేస్తున్నామంటే అంతకంటే ఘోరం. అది ఎవరు క్షమించారు, యేసు ప్రభు కూడా క్షమించాడు. తెలిసి 10 సార్లు, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొర్రె పిల్ల ఉంది, తెల్లని గొర్రె పిల్ల. మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ గొర్రె పిల్లని పెంచుకుంటున్నప్పుడు అది పోయి మట్టిలో పడిపోయింది. పడిపోతే అది బాగా దులుపుకొని లోపలికి వస్తుంది. ఒకవేళ దులుపుకొని వచ్చినా ఇంకా మట్టి ఉంది, దాని మీద డస్ట్ ఉంది, చాలా డర్టీ, వైట్ కదా, వైట్ కలర్ది, దాని మీద ఇంకా డస్ట్ కనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, దాన్ని వాటర్ వేసి బాగా శుభ్రం చేసి క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ పోతుందా గొర్రెపిల్ల? ఇంత నీట్గా నా మాస్టర్ మంచిగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇట్ విల్ బి ఇన్సైడ్. అదే పంది చూడండి, ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అగైన్ ఇట్ గోస్ టు ఎక్కడికి పోతుంది, మురికిలోకే పడిపోతుంది. ఆ మురికి కుంటలోనే పడుతూనే ఉంటుంది. దాంట్లోనే ఇంకా దానికి అంత ఇష్టం అన్నమాట. అది మామూలుగా సైంటిఫిక్గా అయితే దాన్ని వేడి తగ్గించుకోవడానికి పడదు అని అంటారేమో కానీ పంది మళ్ళా బురదకు చేరినట్లు మన జీవితం ఉండకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, అంటే కుక్క అగైన్ వామిట్ చేస్తుంది కదా, అట్లా ఉండకూడదు మన జీవితాలు. ఎవరైనా అలాంటి జీవితంలో ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. యేసు ప్రభువుని మరలా సిలువ వేస్తున్నామా? బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నామా? రొట్టె రసంలో చేయి వేయటం లేదా? ఎవరైనా పక్కన వాళ్ళు చూస్తుంటారు కదా, యేసు ప్రభు చూస్తుంటాడా? పక్కన వాళ్ళే చూస్తుంటారు. రొట్టె రసంలో చేయి వేయగా ఎందుకు అని యేసు ప్రభు చూస్తుంటాడా? ఆయన సర్వంతర్యామి కదా, ఆమ్ని ప్రెజెంట్. ఆయన ఈ ఏం తెలుసు, 139వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన మనం పడుకున్నా చూస్తాడు, లేచినా చూస్తాడు, ఎక్కడున్నా చూస్తాడు. భూమి అంతర్భాగంలో పోయినా కూడా చూస్తాడంట మనల్ని. ఎక్కడ పోయినా కూడా దేవుడు ఉంటాడు, చూస్తాడు, మన వెంటే ఉంటాడు, మనతోనే ఉంటాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ ఆయన బాధపడుతుంటాడు. ఎంత బాధపడుతుంటాడు, అయ్యో నా బిడ్డ మళ్ళీ సిలువ వేస్తున్నాను, అయ్యో నా బిడ్డ నన్ను అవమానపరుస్తుంది, అయ్యో నా బిడ్డ పశుధర్మలో ఒక్కసారి పాలువారి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి యేసు ప్రభు బాధపడుతుంటాడేమో. ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటాడు యేసు ప్రభు మనం చేసే పాపముల కోసం. మనం సీరియల్ చూస్తే ఏం జరుగుతుంది, సినిమా చూస్తే ఏం జరుగుతుంది, అవేంటి చిన్న చిన్నవే బైబిల్లో వ్రాయబడలేదే, ఎక్కడ ఉంది? అల్లరితో కూడిన ఆటపాటలు అంటేనే సినిమాలు, సీరియల్స్, ఇంకా ఏంటో లేనిపోనివన్నీ మొబైల్లో చూసేటివన్నీ. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తుంటాడా? ప్రతి ఒక్కరికి ప్రశ్న వేస్తాడు దేవుడు. ఒక రోజు ఎప్పుడు అడుగుతాడు? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడు. ఒక్కొక్కరికి వాని క్రియ చొప్పున ఇప్పుడు చెప్తున్నారు ఏమని, వాని క్రియ చొప్పున యేసయ్య ఎట్టా ప్రతిఫలం ఇస్తారు, మళ్ళీ మీరెందుకు బోధిస్తున్నారు అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఖచ్చితంగా బోధించాలని. అందుకే బోధిస్తున్నాను. మీరు చేస్తున్నారని కాదు, తెలియదు మనకి ఏం చేస్తున్నామో తెలియక చేస్తుంటే ఓకే, తెలిసి కూడా చేస్తుంటే మరలా ఆయనను సిలువ వేస్తున్నాము, బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నాము. అదే టైము ఆ సీరియల్ సినిమాలు చూసే టైంలో బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు కదా మన పట్ల, మన కుటుంబాల పట్ల. మనకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, ప్రతి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఎప్పుడున్నా కూడా దేవుడు మనకు తోడు ఉంటాడు కదా. అది మనం ఆలోచించుకోవాలి. మన బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి చదివిస్తాడు, మంచి పొజిషన్స్లో పెడతాడు, మంచి ఇల్లు ఇస్తాడు. ఇహలోకంలో దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, పరలోక దీవెనలు కూడా మనకు కుమ్మరిస్తాడు. అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? చివరి వరకు నమ్మక ద్రోహంగా యేసు ప్రభుతో జీవించాలా? కాదు. చివరి వరకు ఆయనతో ఉండాలా? ఆయనను విడిచిపెట్టిపోవాలా? శిష్యులలాగా చివరి వరకు మన శ్వాస, తుది శ్వాస వదిలేంత వరకు యేసు ప్రభుతోనే ఉండాలి. నమ్మిన బిడ్డలు మనమంతా యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలు. చిన్న చిన్న తప్పులు అది పాపమే. కాబట్టి ఆ చిన్న చిన్నవన్నీ తీసివేసి మనం ఏం చేయాలి? ఆయన తిరస్కరించకుండా, ఆయనకి నమ్మక ద్రోహం చేయకుండా, ఆయనను విడిచిపెట్టకుండా జీవితకాలం వరకు ఆయనతోనే ఉండడానికి మనమందరం కూడా
దేవునికి మన జీవితాలను మన హృదయాలను అప్పగించి జీవితం. దేవుడు ఆనాడు యేసు ప్రభు ఆయన అప్పగించబడ్డాడు, కానీ నేడు మన చేత మరి సిలువ వేయబడకూడదు, బాహాటంగా అవమానం పెట్టకూడదు. అటువంటి శిక్ష మనం యేసు ప్రభుకి మళ్ళీ వేయకూడదు. ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? ఎక్కడ వేస్తాం మనం శిక్ష అనుకోవచ్చు. మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు యేసు ప్రభు ఈయన లేడు కదా. చాలండి, మనం ఏదైతే చేస్తున్నామో దానికే ఆయన నామము దూషణ పాలవుతుంది, ఆయనకు అవమానం జరుగుతుంటుంది, ఆయన బాధపడుతుంటాడు, కన్నీళ్లు కాడుస్తున్నాడు. ఆయన పరలోకంలో మన కోసము విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడితో సహా మనము ఉపవాసముతో విజ్ఞాపన చేయాలి, కానీ ఆయనను మరలా సిలువకు వేయకూడదు, సిలువకు అప్పగించకూడదు. అటువంటి స్థితి మనలో ఉండకుండా దేవుడు మనల్లో, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన భర్తలను, మన భార్యలను అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. దేవుడి ఈ వాక్యమును, ఈ తలంపులను ఆయన వినికిడిలో మనం ఇచ్చినటువంటి దేవుడికి ఎంతగానో స్తుతిస్తూ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి ఒక్కరూ ఒక్కసారి చిన్నగా కళ్ళు మూసుకోండి, ఒకటే ఒక మాట మాట్లాడుకుందాం. యేసు ప్రభువా, మాకు తెలియక చేస్తున్నామో తెలిసి చేస్తున్నామో నీకు తెలుసు నాయన. ఒకవేళ నేను తెలిసి చేసిన తప్పులను బట్టి నన్ను క్షమించయ్యా, నేనే క్షమించు. ఇంకొకసారి మరలా నేను సిలువ వేయకుండా, అవమానపరచకుండా, బాహాటంగా నేను అవమానపరచకుండా నా ప్రభువా, మేము పరిశుద్ధాత్మ పూర్ణులమై, పరిశుద్ధాత్మలో పాలివారమై ఇంకెప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా దేవా నా ప్రభువా, మేము నటనా జీవితంలో ఉండకుండా, యూదా ఇస్కరియోతు వాళ్ళే ఫేక్ ఫ్రెండ్షిప్ ఉండకుండా నా ప్రభువా, అలాగే నేను తండ్రి ఈ శిష్యులు ఎలాగైతే నిన్ను విడిచిపెట్టి ఏకాంతంగా తప్పించుకొని పారిపోయారో అలా ఉండకుండా మాకు ఏదన్నా దేవ తండ్రి శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టిపోకుండా నా ప్రభువా, ఎవరైనా అపవాది మా దగ్గరకు వచ్చి ఏమైనా చేసినా కూడా నా ప్రభువా, నీకు దేవా విరోధంగా మేము జీవించకుండా ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి మీ కృప చూపించండి. అలాగే నా ప్రభువా నా తండ్రి, ఈ వాక్యము బైబిల్ వాక్యం తెలుసుకున్నాము నాయన, నేటి దినమున మేము తెలుసుకున్నాము నా ప్రభువా. ఎన్ని సంవత్సరాలు చదువుతూనే ఉన్నాము, నీ వాక్యంలో చదువుతున్న బిడ్డలము నా ప్రభువా, మరి ఒక్కసారి నాతో మాట్లాడవా? నిన్ను తిరస్కరిస్తున్నామా, వాడా బీడాన్ని దూషిస్తున్నామా, అవమానపరుస్తున్నామా, ఉమ్మి వేస్తున్నామా దేవా నా ప్రభువా, పిడుగుతులు కొడుతున్నామా, ఇంకా ఏం చేస్తున్నాము మా జీవితంలో? నీకు విరోధమైన కార్యములు మాలో ఉంటే ఒక్కసారి మా వేద తిరిగి మమ్మల్ని క్షమించండి దేవా. ఇంకెప్పటికీ మేము నమ్మక ద్రోహులుగా కానీ, అలాగే నా ప్రభువా విడిచిపెట్టే వారంగా కానీ, అలాగే తిరస్కరించే వారంగా కానీ, నీకు విరోధమైనది ఏది కూడా మా దగ్గర లేకుండా నా ప్రభువా మీరే మమ్మల్ని బలపరచుమని అడుగుచున్నాము అని ఒక్కసారి అడగండి. యేసు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ హృదయాలను ఖచ్చితంగా మారుస్తాడు. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న వ్యసనాలకు లోనైపోతున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ మధ్యాహ్న కాలం వెళ్ళి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రేపటి ఆదివారం రోజు తప్పకుండా నా ప్రభువా నీ సన్నిధికి వచ్చి దేవా రొట్టె విడిచిపోయేందును సహవాసందును ఎడతెగగా మేము జీవిస్తాము అని తీర్మానం చేసుకోండి. మిమ్మల్ని బట్టి యేసు ప్రభు అవమానం పాలవుతున్నాడేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ బాప్తిస్మం తీసుకోకుంటే, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పశ్చాత్తాపం చేత ఖచ్చితంగా యేసు ప్రభు వైపు తిరిగి మారు మనసు పొంది నూతనమైన జీవితం పొందుకొని ప్రభు వలయందు ఏడదగా నివసించే బిడ్డలుగా యేసు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా మీ పాపములకు క్షమాపణ ఉంటుంది, కానీ మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఇతరులు ఎవరైనా మనం చేసే పాపములను జ్ఞాపకం చేసుకుంటారు, గుచ్చి పొడుస్తారు,
పుచ్చుకొచ్చి మాట్లాడతారు, అవమానపరుస్తారు. కానీ యేసు ప్రభు మన పాపములన్నింటినీ ఒక్కసారే సిలువలో క్షమించేశాడు. నేటి దినంన ఇంకా ఏదైనా పొరపాట్లు ఉంటే అవన్నిటిని బట్టి దేవుడి దగ్గర మనం ఒక్కసారి ఒప్పుకొని, దేవా నా తలంపులు వల్ల నీవు సిలువలో పడేయవు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు కదా నాయన. దేవా నా హృదయంతో చేసినటువంటి పాపం వల్ల పక్కన పల్లెపోటు పడబడింది నా యేసయ్య. నాయన నా చేతులతో చేసిన పాపమును బట్టి, నా కాళ్ళతో చేసినటువంటి పాపమును బట్టి దేవా 3 మేకుల మీద వేలాడబడ్డావు కదయ్యా. దేవా రక్తం అంతా కార్చావు కదయ్యా. నాతో మాట్లాడు నాయనా. నేటి దినం నన్ను క్షమించు నాయన. నా పాపమును తుడిచివేయి. హిస్సోపు వలె తెల్లనిగా దేవా నా హృదయంలో చెయ్యే యేసయ్యా అని ఒక్కసారి అడగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మంచిగా చేసి పశ్చాత్తాపంతో అడిగినప్పుడు ఖచ్చితంగా మన దోషములకు ప్రాయశ్చిత్తం యేసయ్యనే కదా. మన పాపములను భరించేది ఆయన. మన పాపములకు ఆయన శాపగ్రస్తులుగా అయ్యను. సిలువలో బలి అయినాడు. ఒక్కసారి ఆ సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడే మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో మిమ్మల్ని మీరు సమర్పించుకొని నటన జీవితంలో ఉండకుండా, యేసుని విడిచిపెట్టే వారంగా ఉండకుండా, తిరస్కరించే వారంగా ఉండకుండా, యేసు ప్రభుతో కలిసి జీవించవాలి. చివరి దాకా, తుది శ్వాస వదిలేదాకా యేసు ప్రభుతో జీవించే బిడ్డలుగా మనం అందరం కలిసి జీవిద్దాం. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్మిన ప్రతి బిడ్డకు దేవుడు జీవకిరీటం ఇస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఈ జీవకిరీటం అందుకోవాలని ఆ ఉత్సాహంతో దేవుని సన్నిధిలో మనము ఎడతెగక ఆయన ఎంతో ఆనందిస్తూ రక్షణానందముతో చివరి దాకా ఆయన వైపు తిరిగి చూస్తూ, యేసు నేను నాకున్నావు, నువ్వే లేకపోతే నా జీవితం ఏంటి, నా జీవితంలో నేను ఎన్నో చేశాను, నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ వైపు తిప్పుకున్నావు, నిజమైన దేవుడు నీవైనందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడా సజీవుడా నా ప్రభువా నా రక్షక, ఈ మధ్యాహ్న కాలం వేళలో నా ప్రభువా చేరొచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము లేఖనములు నా ప్రభువా దేవా మిమ్మల్ని లోకంలో ఉన్నప్పుడు యేసయ్య మిమ్మల్ని అప్పగించిన విధానం చూస్తే నా ప్రభువా యూదాయిస్కరియోతు నమ్మక ద్రోహం చేశాడు, శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవ ప్రధాన యాజకులు యూదులందరూ కూడా నా ప్రభువా తిరస్కరించారు. అవును ప్రభువా, అటువంటి జీవితం మాలో లేకుండా మీరు నా ప్రభువా మాతో ఎల్లప్పుడూ దేవతలే మీరు మాతో ఉండి మేము కూడా నేను విడిచిపెట్టకుండా తుది శ్వాస వరకు నా ప్రభువా చివరి దాకా మేము ఈ లోకంలో ఎత్తబడే వరకు నా ప్రభువా, లేకపోతే మేము చనిపోయే వరకు నా ప్రభువా మీరు మాతో ఉండి మిమ్మల్ని మేము విరోధంగా మేము చూడకుండా నా ప్రభువా, మేము మీకు సిలువ వేసే వారంగా ఉండకుండా నా ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారమే ప్రతి ఒక్కరూ నా ప్రభువా నీ సన్నిధికి వస్తూ రొట్టె విడిచిటలను సహవాసంలో ఎడతడిగా జీవించే బిడ్డలుగా చేయమని నా ప్రభా చేరొచ్చిన బిడ్డలకందరికీ బలపరిచినవా నా ప్రభా ఈ వాక్యం చేత నింపిన దేవుడు ఇతరులకు కూడా నేను సాక్షులుగా ఉండకు మీ కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యం విన్నాం. ఇలాంటి వాక్యము మనం గ్రహించి వాక్యానుసరంగా జీవించడానికి మనం సిద్ధపడదాం. తర్వాత ప్రార్థన చేద్దాం. ముందుకెళ్తాం. పురుషులు ఖచ్చితంగా చేస్తారు, స్త్రీలు ఇప్పుడు చేస్తారు, పురుషులు ఎందుకు చేస్తారు. ప్రార్థన